అందరికీ నమస్కారం. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ వేదిక గ్రంథాలయం ఎంతో అద్భుతమైనటువంటి పుస్తకాలని మనందరం స్వాధ్యాయం చేసేటువంటి అవకాశం మన పిఎంసి ఛానల్ మనకు కల్పిస్తుంది. దీంట్లో భాగంగా మన పిరమిడ్ మాస్టర్ అయినటువంటి మహమ్మద్ అల్లా బక్షు, నేను కోదాడ నుంచి మీకు ఈ ఎపిసోడ్స్లో స్వామి ముక్తానంద పరమహంస గారిచే విరచించబడినటువంటి ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్ శక్తి విలాసము, ప్లేయింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మనం స్వాధ్యాయం చేస్తున్నాము. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. గత ఎపిసోడ్లో మనం నాడుల గురించి మనం తెలుసుకున్నాము. 72 కోట్ల నాడులు ఉంటాయి. దాంట్లో 100 నాడులు ముఖ్యమైనవి, 100 నాడులలో 10 నాడులు శ్రేష్టమైనవి, 10 నాడులలో 3 నాడులు కీలకమైనవి, 3 నాడులలో ఒక నాడి అత్యంత మహిమాన్వితమైనది అన్న విషయం మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. ఆ ఒక్క నాడే సుషుమ్నా నాడి. మన వెన్నుపూస, వెన్నుముక లోపల వెన్నుపాము ఉంటుంది. ఆ వెన్నుపాములో మధ్యలో ఉంటుంది సుషుమ్నా నాడి. అత్యంత మహిమాన్వితమైనటువంటి నాడి 72 కోట్ల నాడులలో. ఎందుకంటే ఈ సుషుమ్నా నాడిలోనే మన చక్రాలు, ఏవైతే ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయో మన చక్రాలు అక్కడ ఉంటాయి. ఆ చక్రాలు అన్నింటినీ మూలాధారంలో ఉన్నటువంటి ఆ మహాదేవి ఛేదించుకుంటూ వచ్చి సహస్రారంలో ఉన్నటువంటి మహాదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అదే కుండలిని శక్తి జాగృతం. అలా జరిగినప్పుడు మనం చాలా సౌష్ఠవంగా, నిర్మలంగా, అందంగా, తేజస్సువంతంగా, కాంతివంతంగా అవుతాము అని చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో ఆ ధ్యాన సాధన వలన కుండలిని జాగృతం జరిగినప్పుడు సాధకుడి యొక్క భౌతిక, మానసిక శరీరాల్లో జరిగేటువంటి మార్పుల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదో ఊహించి భ్రమించి రాయబడింది కాదు. ఏ అనుభవాలైతే, ఏ అనుభూతులైతే కుండలిని జాగృతం సమయంలో స్వామి ముక్తానంద గారిలో వచ్చాయో, ముక్తానంద గారు తనలో వచ్చినటువంటి ఆ అనుభవాల, అనుభూతులని అక్షరబద్ధం చేసి మనందరికీ ఎంతో అద్భుతంగా అందించారు ఈ దివ్య గ్రంథ రాజాన్ని. ఓకే, ఇవన్నీ కూడా ఆయన అనుభవాలు మనం చూస్తాం. ముందు మనం ద్వితీయ భాగంలో తన అనుభవాలు ఉంటాయి. తన అనుభవాల్లో కూడా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాము. పరమాత్మ యొక్క శక్తి అనేక రకాలుగా పనిచేస్తుంది అని నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఈ శక్తి అప్పుడప్పుడు తన ఐశ్వర్యయుక్తమైన, ఉల్లాసభరితమైన, ఆనందదాయకమైన క్రియలతో సాధకుడిలో అద్భుతంగా స్ఫురిస్తూ ఉంటుంది. ఈ శక్తి జాగృతమైనప్పుడు సాధకుడు ఎలా ఉంటాడు? ఒక ఉల్లాసభరితమైనటువంటి ఆనందంలో ఉంటాడు, ఆనందదాయకంగా ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, శాంతితో, ప్రశాంతతతో ఉంటాడు. అలాగే కొన్ని క్రియలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే జరుగుతుందో జరిగే దానిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవి జరుగుతున్నప్పుడు ఏంటి ఇవన్నీ సంభవిస్తున్నాయి అని చెప్పి సాధకులమైనటువంటి మనం మళ్ళీ వెనకడుగు వేసే ఆలోచన రాకూడదు. కాబట్టి అన్నింటినీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. గురుభక్తి నిష్ఠాగరిష్ఠుడైన సాధకుడిలో, గురువు పట్ల సంపూర్ణ విశ్వాసం గల సాధకుడిలో కుండలిని జాగృతమైనప్పుడు ఆ సాధకుడు నృత్యం చేస్తాడు, గానం చేస్తాడు. తన యొక్క ప్యూర్ ఎమోషన్స్ని తన శరీరం ద్వారా తను
మనందరి ముందు తను ఒక ఎగ్జిబిట్‌గా చేస్తాడు. కుండలిని జాగృతం మానవ దేహంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అది మానవ శరీరాన్ని నాట్యం చేయిస్తుంది, గానం చేయిస్తుంది, తనలో ఉన్నటువంటి ఎన్నెన్నో అద్భుతమైన క్రియల్ని చేయిస్తుంది. అలాగే ఆ సాధకుడు రోదిస్తాడు కూడా. తనలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మానసికమైన ఉద్వేగాలు అన్నీ బయటికి పంపించి వేయబడతాయి. తను రోదిస్తాడు, అరుస్తాడు కూడా ఆ సాధకుడు. అలాగే విన్యాసాలు కూడా చేస్తాడు. అంగ విన్యాసాలు, శరీరం కూడా విన్యాసం వంపులు తిరుగుతూ ఉంటుంది. వర్తులాకారంగా తిరుగుతూ ఉంటాడు. సుడి తిరగడం, నేల మీద పడి దొర్లడం, రకరకాల ఆసనాలు రావడం, ముద్రలు రావడం, అలాగే నాలుక ముఖ్యంగా ఈ క్రియలలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి క్రియ ఏంటంటే నాలుక లోపలికి వెళ్ళిపోయి ఖేచరీ ముద్ర పడడం. నాలుక లోపలికి వెళ్ళిపోయి మన నాలుక యొక్క లోపల ఎక్కడైతే నాలుక ప్రారంభమవుతుందో ఈ నాలుక యొక్క అంచు నాలుక ప్రారంభ భాగాన్ని ఇంకా టచ్ చేస్తుంది. ఖేచరీ ముద్ర అంటారు. ఈ ఖేచరీ ముద్ర పడ్డప్పుడే మనకి రసం అనేది మన శరీరంలో అమృత బిందువులు మన శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటాయి. మనం తెలుసుకున్నాము 4వ ఎపిసోడ్లో. అలాగే రకరకాల గర్జనలు కూడా చేస్తూ ఉంటాడు. జంతువులకు సంబంధించినటువంటి కొన్ని అరుపులు కూడా వస్తూ ఉంటాయి. తనకు తెలియకుండానే తాను ఇంతవరకు ఉచ్చరించినటువంటి కొన్ని మంత్రాలు కూడా ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. ప్రణవ నాదాలు కూడా తను ఉచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ సాధకుడు ధ్యానం చేస్తున్న సమయంలో జరుగుతాయి. వీటిని చూసి మీరు కానీ లేదా ఎవరైనా ఇవి చేస్తున్నప్పుడు చూసిన మీరు కానీ ఎలాంటి భయపడాల్సినటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మీలో ఉన్నటువంటి రకరకాల ఎమోషన్స్ బయటికి అలా పంపించి వేయబడతాయి. ప్లస్ శరీరాన్ని ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నొప్పులు వస్తున్నమాట నిజంగా ఎంతవరకు నిజమో అలా మొత్తం కూడా శుభ్రం చేయబడుతూ ఉంటుంది. ఈ క్రియలన్నీ కూడా శుభ్రం చేయబడతాయి. అలాగే సాధకుడు అంతవరకు తాను ఎప్పుడూ చేయనటువంటి, తాను ఎప్పుడు విననటువంటి కొన్ని క్రియలు కూడా ఆయన చేస్తుంటాడు. కుంభకము, సహజ కుంభకము జరుగుతూ ఉంటాయి. ధ్యానం సమయం ఎక్కువైన కొద్దీ కుంభకం సమయం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంత అస్వస్థత కూడా వస్తుంది, కానీ త్వరగా నివారణ అవుతుంది. అలాగే శరీరంలో అంతవరకు తెలియకుండా గుప్తంగా కనుక ఏదైనా రోగాలు కనుక వచ్చి ఉంటే అవి బయటికి పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈ క్రియలు, ఈ మార్పులు అన్నీ సర్వజ్ఞుడైన జ్ఞానధనుడైన గురువు యొక్క కృప ద్వారానే సాధ్యము. అంటే మనం గురువు మీద అమితమైనటువంటి విశ్వాసము ఉంచి ధ్యాన సాధన చేస్తూ కుండలిని జాగృతము మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మన శరీరము ద్వారా ఈ క్రియలన్నీ కూడా సంభవించబడతాయి. ఇవన్నీ మన సహజత్వంలో భాగమే. వీటిని చూసి మనం భయపడవలసినటువంటి అవసరము లేదు. రకరకాల ఆసనాలు మీరు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఖేచరీ ముద్ర అనేది పడుతుంది. అమృతం అనేది మీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ధ్యాన సాధన పెరుగుతున్న కొద్దీ సాధకుడికి అప్పుడప్పుడు మైకం వంటిది కూడా ఆవహిస్తూ ఉంటుంది. ఒకానొక మైకంగా ఒక సమాధి స్థితికి వెళ్ళబోయే ముందు ఒకానొక మైకం లాంటిది కూడా వస్తుంది. శిరస్సు కూడా భారంగా తోస్తుంది. ఎందుకు శిరస్సు భారంగా తోస్తుంది అంటే అంతవరకు అన్యాక్టివేటెడ్గా ఉన్నటువంటి, అంతవరకు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మస్తిష్కం యొక్క కణాలన్నీ కూడా ఒక జాగృత స్థితికి వస్తున్నప్పుడు అవి నిద్రలేస్తూ ఉన్నప్పటి యొక్క ఆ మస్తిష్క కణాలలో ఎనర్జీ ప్రవేశించేటప్పుడు అదంతా ఒక్కసారిగా ఎంటీగా ఉన్న దాంట్లో ఎనర్జీ ప్రవేశిస్తే కొద్దిగా మనకి భారంగా కనిపిస్తుంది కదా. అలా ఆ ఎనర్జీ వల్ల, ఆ ఎనర్జిటిక్ వైట్ వల్ల మన శిరస్సు కూడా చాలా భారంగా తోస్తుంది. నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అనేక దృష్ట్యాంతాలు, ఇది మరీ ముఖ్యం, ఇది చాలా ముఖ్యం. అనేక దృష్ట్యాంతాలు కనిపిస్తాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్. సిద్ధులు దర్శనమిస్తూ ఉంటారు. మన థర్డ్ ఐ ఓపెనింగ్, మన థర్డ్ ఐ ఏదైతే దివ్యచక్షు ఏదైతే ఉందో ఆ దివ్యచక్షు సంపూర్తిగా తెరవబడి, సంపూర్తిగా కొద్దిగా కాదు, ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ తెరుచుకోవడం కాదు. థర్డ్ ఐ చాలామంది ఈ మధ్య థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ప్రెషర్తో ఓపెన్ చేస్తున్నారు. ఇది సహజంగా న్యాచురల్గా విచ్చుకోవడం వల్ల సిద్ధుల దర్శనం కలుగుతుంది, జ్యోతుల దర్శనం కలుగుతుంది. లోకాంతరాలలో సంచరించినటువంటి అనుభూతి, నిజంగానే లోకాంతరాల్లోకి వెళ్ళి మీరు వస్తారు. ఆ దర్శనం జరుగుతుంది. స్వర్గము, నరకము, పితృలోకము, సిద్ధలోకము ఒకవేళ
నరకం అనేది మనం ఉంది అనుకుంటే మనకు అది కనబడుతుంది. అంటే కనబడ్డం అంటే కొన్ని ఆత్మలు జ్ఞానాన్ని తీసుకోలేక మూడవ చైతన్య తలంలో అలా పడి ఉంటాయి. దాన్ని నరకంగా పిలుస్తారు అంతే. అక్కడ శిక్షలేమీ ఉండవు. ఈ లోకాలన్నీ కూడా సిద్ధలోకం. ఇక్కడ ఎవరైతే సిద్ధత్వం సంపాదించి అమరత్వాన్ని సంపాదించి శరీరంగా భూతలం నుంచి నిష్క్రమించారో అలాంటి సిద్ధులు ఉన్నటువంటి లోకం సిద్ధలోకం. అలాంటి సిద్ధలోక దర్శనం కూడా జరుగుతుంది. అలాగే మీ గురుదేవుడు మీతో పాటు తను ఫిజికల్ బాడీతో ఉన్నా లేకపోయినా సరే మీ గురుదేవుడి దర్శనం కూడా జరుగుతుంది మీలో ఆ పారమేశ్వరి శక్తి ప్రవేశించినప్పుడు. అలాగే అంతరంగంలో అలౌకికమైనటువంటి ఆనంద తరంగాలు లేస్తాయి. ఆనందం, బ్రహ్మానంద పారవశ్యం అన్న పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం కదా, అలాంటి బ్రహ్మానంద పారవశ్యం సంభవిస్తూ ఉంటుంది. అన్ని నాడులలోనూ సుఖప్రదమైన ఆనందము పొంగి పొర్లుతుంది. 72 కోట్ల నాడులలో ఆనందం పొంగి పొర్లుతూ ఉంటుంది. సాధకుడు ఒకానొక తన్మయంతో ఆనందపు ఉయ్యాలలో ఊగుతాడు. సాధకుడు ఒకానొక ఆనందపు ఉయ్యాలలో ఊగుతాడు. ఒకానొక తన్మయత్వంలో ఉంటాడు సాధకుడు. మామూలుగా ఉండడు. తన్మయత్వంతో ఆనందపు ఉయ్యాలలో ఊగుతూ ఉంటాడు. యావత్తు సృష్టి దీనికంటే ముందు సృష్టి తనకి ఏదన్నా దుఃఖరహితంగా వేదనాభరితంగా కనిపించి గనక ఉంటే, ఇప్పుడు యావత్తు సృష్టిలో ఉన్నటువంటి అత్యంత చిన్న వస్తువు సైతం, యావత్తు సృష్టిలో భాగమైనటువంటి అత్యంత చిన్న వస్తువు సైతం కూడా ఎంతో అందమైనదిగా ఎంతో ప్రియమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సరికొత్త ప్రపంచంలో కొత్త జన్మ మనం ఎత్తామా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త జన్మ ఎత్తినట్లు ఆ ఇంద్రపురిలోని సౌందర్యము, ఆహ్లాదము, ఆనందము ఈ మత్స్యలోకంలో అంటే ఈ భూతలం మీద మనం ఇంద్రలోకంగా చెప్పుకుంటూ ఉంటాము. సర్వసుఖాలు ఉంటాయి అక్కడ, సర్వ ఆనందాలు ఉంటాయి అక్కడ అని. అక్కడ ఆ లోకము ఈ భూలోకానికి వచ్చిందా, స్వర్గము భూమి మీదకి అవతరించి వచ్చిందా అన్నట్లు కనిపిస్తుంది. అలా సాధకుడు సంతోషంతో పారవశ్యం చెందుతాడు. జీవితం ఎంత ఆనందకరమో, ఎంత మధురమో, ఎంత ప్రేమమయమో సాధకుడికి తెలుస్తుంది. హృదయంలో ప్రేమ వెల్లుబుకి అన్ని ప్రాణుల పట్ల కరుణ కలుగుతుంది. దీనివల్ల ముఖ్యమేంటి, కరుణ కూడా, అహింస కరుణ కూడా సాధకుడిలో కలుగుతుంది. అయితే శక్తి యొక్క వేగము ఒక్కొక్కసారి వేగంగా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. శక్తి యొక్క వేగాన్ని బట్టి మనలో ఆ క్రియలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని రోజులు ధ్యానం ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజులు తక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ శక్తి యొక్క వేగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నేను ఈరోజు 6 గంటలు ధ్యానం చేయగలుగుతున్నాను, ఈరోజు అర్ధగంట కూడా చేయలేకపోతున్నానే అనేటువంటి సందేహాలను మనం విడనాడి భయపడకుండా నిర్భయంగా గురువు యొక్క శరణు పొందితే, గురువు యొక్క విశ్వాసంతో ఉంటే ఆ గురువే తను ఫిజికల్ బాడీతో ఉన్నా లేకపోయినా సరే తానే మీ ఆశ, మీ విశ్వాసం, మీ బలం, మీరు సహజంగానే పరిపూర్ణులవుతారు. గురువు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి, భయం లేకుండా నిర్భయంగా ఉండి, సందేహాలన్నింటినీ పక్కన పెట్టగలిగినప్పుడు మీ శరీరంలో జరుగుతున్నటువంటి క్రియలన్నింటినీ మీరు గమనించగలిగినప్పుడు, ఆ ధ్యాస పెట్టగలిగినప్పుడు మీరు ఒక పరిపూర్ణులుగా అవుతారు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ధ్యానము ప్రతి నిత్యము నియమానుసారంగా చేయాలి. సమయ నియమాలు మనం ఏవైతే గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నామో ఆ 3 నియమాలను కూడా సదా మనం పాటించాలి. ఒకవేళ వీలైతే ఇక్కడ గురుదేవుల వారు ఏం చేస్తారు అంటే, స్వయం ముక్తానంద వారు మరి యొక్క 2 పద్ధతుల్ని కూడా ఆయన చెప్తారు. జనరల్గా మన పిఎస్సి సభ్యులందరం కూడా మనం ధ్యాన సాధన మనం చేస్తూ ఉంటాము. ధ్యాన సాధననే నెంబర్ 1 మార్గంగా స్వయం ముక్తానంద గారు చెప్పుకు వచ్చారు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే వారు, సాధకులందరూ ఒకలా ఉండరు కాబట్టి సాధకుల యొక్క స్థితులను బట్టి వాళ్ళకి మరికొన్ని పద్ధతులు చెబుతూ ఉంటారు. మనం పుస్తకాన్ని స్వాధ్యాయం చేస్తున్నాం కాబట్టి దీనిలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇది రచయిత యొక్క అభిప్రాయం. నామాన్ని కూడా జపించు అని కూడా చెప్తారు ఈయన. ఎందుకు అంటే కొన్నిసార్లు ధ్యానం అనేది సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో, లేదా ధ్యానము కుదరడం లేదు అనేటువంటి పరిస్థితుల్లో, అలాంటప్పుడు నామాన్ని కూడా జపించవచ్చు, నామాన్ని ధ్యానం చేయవచ్చు అంటారు. నామాన్నే మనం జ్ఞానం చేయొచ్చు అంటారు. మరి ఏ నామాన్ని మనం జ్ఞానం చేయాలి అంటే, బాహ్యంలో ఉన్నటువంటి దైవనామం అని కాకుండా ఏ గురువు అయితే మనకి సంపూర్ణమైనటువంటి
కృపని ఇచ్చాడో, ఏ గురువు అయితే మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించాడో, ఆ గురువు యొక్క నామాన్ని జపించడము కూడా ఒకానొక సాధనలో భాగమే అని చెప్పి అంటారు. అందుకే మంత్రము, గురువు, శక్తి, నువ్వు అందరూ ఒక్కటే అన్న సంగతి మర్చిపోవద్దు. ఇక్కడ నువ్వు గురువు నామాన్ని జపించినంత మాత్రాన అది నువ్వు బాహ్యంలో శక్తిని చూస్తున్నట్లు కాదు. ఎందుకంటే గురువు నీలోనే ఉంటాడు. గురువు, నువ్వు, మంత్రము, శక్తి అంతా ఒకటే అన్న విషయం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక భాగంగా ఏం చెప్తారంటే, మంత్రజపాన్ని కూడా మీరు జపిస్తూ ఉండవచ్చు. మీకు అవకాశం ఉంటే ఆ మంత్రాన్ని కూడా ఆత్మీయం చేసుకొని జపించండి. మంత్రం అంటే శబ్దంలో శక్తిని నిక్షిప్తం చేసి ఆ శబ్దాలను మన మీదికి ప్రయోగించినప్పుడు, అంటే మన మీదికంటే మన లోపల అంతరంగంలోకి, అది గాయత్రి మంత్రం కావచ్చు, ఏ మంత్రమైనా సరే, ఒకానొక మంత్రాన్ని గనక మనం చూసుకున్నప్పుడు శాంతి మంత్రం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, ఈ మంత్రాన్ని కూడా మనం స్మరిస్తూ ఉన్నప్పుడు, ప్రేమతో స్మరిస్తూ ఉన్నప్పుడు, ప్రేమతో గానం చేస్తూ ఉన్నప్పుడు, మంత్రాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మీ లోపల ఉన్నటువంటి శక్తి విద్యుత్ శక్తి వేగంతో పనిచేస్తుంది. మామూలు వేగంతో కాదు. విద్యుత్ శక్తి ఇక్కడ మనం స్విచ్ వేయగానే ఎక్కడో ఉన్నటువంటి, మనకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి బల్బు ఎలాగైతే వెలుగుతుందో అంత వేగంగా పనిచేస్తుంది శక్తి. ఆ గురువు ఏ మంత్రమైతే ప్రసాదిస్తాడో, ఇక్కడ ముక్తానందుల వారి గురువు సోహం అనేటువంటి మంత్రాన్ని ప్రసాదిస్తాడండి. సోహం అనేటువంటి మంత్రాన్ని ప్రసాదిస్తారు. ఆ గురువు ఏ మంత్రమైతే ప్రసాదిస్తారో ఆ మంత్రంతో పాటుగా నీ ప్రాణాన్ని మేళవించి జపించినప్పుడు అప్పుడు ఆలస్యమే ఉండదు. నీ శరీరంలో జరగాల్సినటువంటి క్రియలు వాటంతట అవే జరుగుతాయి. సాధనాలు, దర్శనాలు వాటంతట అవే జరుగుతాయి. అందుకనే ఇవి సంత్ తుకారాం గారు మనకి ఏం చెప్పారంటే, అంతవరకు కనిపించనివి నామమహిమ వల్ల కూడా కనిపిస్తాయి, నామజపం వల్ల కూడా అంతులేని లాభం ఉంటుంది అని చెప్తారు. అది మన యొక్క చాయిస్ని బట్టిగా మనం ఎంచుకోవచ్చు. మనం ధ్యానం చేస్తామా, నామజపం చేస్తామా, మంత్రజపము చేస్తామా అనేది అది మన చాయిస్ని బట్టి, మన యొక్క జ్ఞానము ఉన్నటువంటి స్థాయిని బట్టి అది మనం చేయొచ్చు. కానీ ధ్యాన స్థితి, ధ్యానావస్థ ప్రాప్తించడం అనేది ముఖ్యం. రైట్? కాబట్టి అత్యంత సులభమైనటువంటి ప్రక్రియ ఏందంటే, అందుకే నా ద్వారా చెప్పబడుతుంది రీసెంట్ టైమ్స్లో కూడా, కుండలిని జాగృతం అనేది శ్వాస మీద ధ్యాస ద్వారా మరింత సులభంగా మనం చేయవచ్చు అనేది. సో కాబట్టి అలా మనం శ్వాస మీద ధ్యాస చేయడం ద్వారా చాలామంది ఒక జ్యోతి కానీ, ఒక నాదం కానీ, ఒక బిందువు ఏదో ఒక దాన్ని మీరు ప్రారంభంలో ఆలంబంగా తీసుకోండి అంటారు. కానీ మనం శ్వాసనే తీసుకుందాం. శ్వాసనే మనం ఎప్పుడైతే ఒకానొక ఆలంబనంగా తీసుకుంటామో అప్పుడు చిత్త చాంచల్యం మీద, అంటే అటు ఇటు పరిభ్రమిస్తున్నటువంటి ఈ మనస్సు మీద మనం ఒకానొక విజయం సాధించడానికి ఈ ధ్యానం అనేది అమోఘమైనటువంటి ఉపాయం. ధ్యానం మనకి వాంఛిత ఫలాలను ఇచ్చేటువంటి కల్పవృక్షం, ఈశ్వర శక్తిని ఆకర్షించే అయస్కాంతం. అందుకే ధ్యానం సాధారణ వస్తువు కాదు. అందుకే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ధ్యానం ఏ విధంగా చేయడము, ఎవరిని చేయడము, ఎంతవరకు చేయడము అనే ప్రశ్నలకి మనకి భగవద్గీతలోనే సమాధానం ఉంది అంటున్నారు మన స్వామీజీ గారు. ధ్యానం చేత ఆత్మదర్శనం అవుతుంది అని మన గీతలో అన్నారు. అలాగే శ్రీమద్ భాగవతంలో చూసుకుంటే ధ్యానంలో సాధకుడు పరమాత్మ రూపాన్ని పొందుతాడు అని అర్థం. ఆ భ్రమరం గురించి ధ్యానం చేసే కీటకం భ్రమరంగానే మారుతుంది. అదేవిధంగా భగవంతుణ్ణి ధ్యానం చేసేటువంటి సాధకుడు ఆ భగవత్ రూపంలోనే స్థితమవుతాడు. ధ్యానం జరుగుతూనే ఉంటుందండి. ధ్యానం అన్న పేరు కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే, మన పిరమిడ్ మాస్టర్స్ కాకుండా, ఆధ్యాత్మికమైనటువంటి ముముక్షులు కాకుండా కొత్తవారు ఎవరైనా చూస్తుంటూ ఉన్నట్టయితే ధ్యానం గురించి ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధ్యానం అంటే ధ్యాస. మీరు మీ జీవితంలో రకరకాలుగా మీ ధ్యాసని మీరు పెట్టే ఉంటారు. ఒక వైద్యుడు తాను ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైతే ధ్యాస పెడతాడో అదే ధ్యానము. ఒక న్యాయాధిపతి ఒక తీర్పు ఇచ్చే ముందు ఏదైతే ధ్యాస పెడతాడో అదే ధ్యానము. ఒక యంత్రాన్ని తయారు చేయడానికి ఒక శాస్త్రవేత్త ఎంతైతే ధ్యాస పెడతాడో అదే ధ్యానం. కాబట్టి ప్రాపంచిక విషయాలన్నీ ఒక గణితం నేర్చుకోవాలన్నా, ఒక శాస్త్ర ప్రయోగం చేయాలి అన్నా, ఇవన్నీ కూడా ధ్యానంతో సమానం. ధ్యానం ఒక స్థితి. ఇవన్నీ కూడా ధ్యాన స్థితి. అందుకే ధ్యానం అవసరము. ఇవి అన్నింటి గురించినటువంటి ప్రాపంచికమైనటువంటి ధ్యాసతో
మనం అవన్నీ చేస్తాము. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి ధ్యానం అనేది మనకి ఆధ్యాత్మికమైనది. నిర్విషయ మనస. అందుకే ధ్యానం విషయంలో మనకి శంకలు ఉండకూడదు. తర్క వితర్కాలు ఉండకూడదు. సగుణాన్ని ధ్యానిస్తావా? నిర్గుణాన్ని ధ్యానిస్తావా? నీ శ్వాసని ధ్యానిస్తావా? లేదా నామాన్ని ధ్యానిస్తావా? జపాన్ని ధ్యానిస్తావా? లేకుంటే మంత్రాన్ని ధ్యానిస్తావా? కానీ వీటన్నింటికంటే అద్భుతమైనటువంటి పద్ధతి ఏందంటే శ్వాస మీద ధ్యాస పెట్టి త్వరగా ధ్యాన స్థితికి వెళ్ళడం అనేది వీటన్నింటిలోకి కూడా అద్భుతమైనది. ఎందుకంటే చూడండి, సగుణము, నిర్గుణము రెండూ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయి మీకు. సంత్ తుకారాం గానీ, తులసీదాస్ గారు గానీ, నామదేవుడు వారు కానీ, మీరాబాయి కానీ, జనాబాయి కానీ, ఈ భక్తులు ఏం చేశారు? సగుణాన్నే ఉపాసన చేశారు. వారు సగుణాన్నే సాక్షాత్కరింపచేసుకున్నారు. మిగతా కొద్దిమంది వారు సగుణాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు, నిర్గుణాన్ని కూడా సాక్షాత్కారం చేసుకున్నారు. సగుణం కూడా కల్పన కాదండి, సత్యం. పరమాత్ముడు మా మహిమలు అనంతం. అనంత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుడు శూన్యంలో ఈ వ్యవహార యోగ్యమైన జగత్తును సృష్టించి స్వయంగా జగత్తు యొక్క రూపాన్ని ధరించాడు. కాబట్టి మనం సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము రెండూ కూడా మనకి సరి అయినవే. కానీ వాద ప్రతివాదాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. ప్రశాంతంగా చపలత్వం లేకుండా ఆత్మతో లీనమయ్యేటువంటి ధ్యానం మనం చేద్దాము. ధ్యానం గురించి వాదోపవాదాలకు దిగి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఎవరి గురించైనా ధ్యానం చేయవచ్చు. అందరూ దేవతలు ధ్యానానికి అర్హులే. అందరి రూపాలు ఒక్కటే. ధ్యానం చేయగా చేయగా అంతరంగంలో పరమశాంతికి నిలమైనటువంటి స్థానం ప్రప్రాప్తమవుతుంది. జ్ఞానానంతర ధ్యానం కూడా ఉంటుంది. అంటే అద్భుతమైనటువంటి కుండలిని జాగృతం జరిగిన తరువాత ఒక విస్తృతమైనటువంటి జ్ఞానం మనలో ఆవిర్భవించిన తరువాత ఆ తరువాత జరిగే ధ్యానం కూడా ఉంటుంది. ఇది పరమేశ్వరుడి గురించినటువంటి ఎరుకతో సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడిలాగా మనం జీవించడానికి మనం చేయవలసినటువంటి ఆ ధ్యానము ఉంటుంది. యావత్తు ప్రపంచం యావత్తు పరమాత్ముడి సంపూర్ణమైన రూపము అన్నది ఈ పరమధ్యానం యొక్క సత్యం. సో మాస్టర్స్, మనం ఈ సెషన్లో సాధన గురించి మనం తెలుసుకున్నాము. సాధన గురించి వారు వివరించారు. ధ్యాన సాధన చేయవచ్చు, మంత్రం పైన కూడా ధ్యాన సాధన చేయొచ్చు అని చెప్పారు. నామం మీద కూడా ధ్యాన సాధన చేయొచ్చు అన్నారు. నామం విషయంలో గురుదేవుడి యొక్క నామాన్ని పలకడం కూడా నామ సాధన కిందికే వస్తుంది అన్నారు. అలాగే గురుదేవుడు ఏదైతే మనకి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారో దాని మీద కూడా ధ్యానం చేయొచ్చు అన్నారు. కానీ అన్నింటిలోకి మనం చేసేది శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం ద్వారా ఈ కుండలిని పారమేశ్వరి శక్తిని మనం అద్భుతంగా మనలో జాగృతం చేసుకొని మన దేహంలో సంచరించేలా మనం చేసుకోవడం వల్ల మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి అనేది మనకి సిద్ధిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎపిసోడ్లో మనం సాధన గురించి మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఎపిసోడ్స్లో మనం రేపటి ఎపిసోడ్లో మనం సిద్ధపీఠం యొక్క మహత్వ గురించి మనం తెలుసుకుంటాం. అంటే సిద్ధపీఠం ఇది మనకి ఒక నూతనమైనటువంటి పదం. అంటే మనకి ఆశ్రమాలు తెలుసు, ధ్యాన ఇవన్నీ తెలుసు, కానీ సిద్ధపీఠాలు ఎలా ఉంటాయి అన్న వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు సిద్ధ గురువులు కాబట్టి సిద్ధపీఠాలు ఎలా ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయండి ఆ సిద్ధపీఠాలు. అగస్త్య మహర్షి ద్వారా ప్రారంభించబడింది. ఆ సిద్ధపీఠాల గురించి మనం తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో. సో అందరికీ కూడా పిఎంసి ఛానల్ వారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రంథాలయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. సిద్ధపీఠాల గురించి మనం తెలుసుకుందాము. సిద్ధపీఠాల యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాము. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.